ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశిస్తున్నాను. అది ఏంటంటే, కొందరు వ్యక్తుల గురించి చూసుకుందాం. అద్దం గురించి. ఈ అద్దము గొప్ప వ్యక్తులైనా, పేదవారైనా, చిన్నలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా లేవగానే చూసుకునేది అద్దం దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే వారి ముఖము ఎలా ఉన్నది, వారి తల వెంట్రుకలు ఏమైనా బాగున్నాయా లేవా, ముఖము చాలా చక్కగా ఉందా, వికారంగా ఉందా అని పదే పదే అద్దం దగ్గర వారు సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు. అదే కాకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు పడుకునే వరకు కూడా పదే పదే అద్దం దగ్గర వారు సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే, ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు, షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకెక్కడైనా సెలబ్రేషన్ జరిగినప్పుడు, ఇంకా లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఆ అద్దం దగ్గర గంటలు గంటలు తరబడి వారు చూసుకుంటున్నారు, సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు. అంటే ఈ అద్దం దగ్గర ఉండడం వలన శారీరకంగా నీవు ఎలా ఉన్నావో తెలియజేస్తుంది. అందంగా ఒకటి ఎలా ఉన్నావో తెలియజేస్తుంది, రెండోది అందంగా తయారవుతున్నావు. కాబట్టి ఈ అద్దం దగ్గర నువ్వు కూర్చోవడం వల్ల నీ స్థితిగతులు ఏంటో తెలియజేస్తుంది అద్దం. అలాగే పరిశుద్ధ గ్రంథము అనే అద్దం దగ్గర నీవు సమయాన్ని గడిపినట్టయితే నీ ఆత్మీయ స్థితిగతులు కూడా ఎలా ఉన్నాయో తెలియజేస్తుంది. నీ సమయము లోక సంబంధమైన అద్దం దగ్గరికి వెళ్తే నీ యొక్క ముఖము ఎలా ఉందో, నీ యొక్క ఆకారం ఎలా ఉందో తెలియజేస్తుంది. కానీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో పరిశుద్ధ గ్రంథం అనే అద్దం దగ్గరకు నీవు వెళ్ళి సమయాన్ని స్పెండ్ చేసినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, ఆ గ్రంథం అనే అద్దాన్ని ధ్యానించినప్పుడు నీ యొక్క ఆత్మీయ స్థితి చక్కపరచబడుతుంది, నీ యొక్క ఆత్మీయ స్థితి మెరుగుపరచబడుతుంది, నీ యొక్క ఆత్మీయ స్థితి మహిమకరంగా మార్చబడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా నీవు సమయాన్ని స్పెండ్ చేసేది మాత్రము పరిశుద్ధ గ్రంథం దగ్గర నీ సమయాన్ని స్పెండ్ చేయాలని, ఈ పరిశుద్ధ గ్రంథము అనే అద్దం దగ్గర నీవు సమయాన్ని గడపాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడిటు మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. నా పేరు పాస్టర్ జాన్సన్ జంగాల, ప్రేయర్ గాస్పల్ చర్చ్, తొరూరు. వందనాలు. థ్యాంక్ యూ.